ఒకసారి విశాఖ వెళ్దాం. మా కరెస్పాండెంట్ నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు ఎలా ఉంది ప్రజాస్పందన? నాయకులు ఏం చెప్తున్నారు? ఈరోజు పేద విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి తమ వ్యతిరేకతను చెబుతూ ఉన్నారు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై. ఏంటి అప్డేట్స్? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 175 నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. ప్రస్తుతం మన విశాఖ నార్త్ నియోజకవర్గంలో గురుద్వారా నుంచి సీతమ్మధార ఎంఆర్ఓ కార్యాలయం వరకు వెళ్ళి వినతపత్రాన్ని సమర్పించనున్నారు. అలాగే ఈ ర్యాలీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అలాగే విద్యార్థులు కూడా పాల్గొన్నారు. పేదవాడికి విద్యను వైద్యాన్ని దూరం చేసే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకోవడాన్ని ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసన ర్యాలీల గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు అలాగే విశాఖ పార్లమెంటు పరిశీలకులు కదిరి బాబురావు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ నిరసన ర్యాలీల గురించి ప్రధానంగా ఏ ఉద్దేశంతో చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు మీకు పిలుపునిచ్చారు? గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా డాక్టర్ కావాలనే పేద విద్యార్థిని యొక్క కళల్ని సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలోని ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, మెడికల్ కాలేజీకి అనుసంధానంగా 500 బెడ్ల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసి అన్ని రకాలుగా కూడా అందులో 7 కాలేజీల నిర్మాణం కూడా పూర్తి చేసి అందులో 5 అడ్మిషన్ స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ఒక ఆధునిక వైద్య దేవాలయాలు తీర్చిదిద్దితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీలను విస్మరించి ప్రజా ఆరోగ్యాన్ని పెద్ద ఎత్తున దెబ్బ కొట్టి ప్రజలకు ఆరోగ్య భద్రత లేకుండా చేస్తూ ఈరోజు కేవలం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడానికి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల్ని చైతన్యపరుస్తూ ఈ ప్రభుత్వానికి చెంపపెట్టిలో ఉండే విధంగా ఈ కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏది ఏమైనా తప్పకుండా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగే వరకు కూడా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం. ఈ కోటి సంతకాలకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 175 నియోజకవర్గాల్లోనూ కూడా ప్రజలు విద్యార్థులు మేధావులు అందరితోనే కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏదైతే ఈ సమస్య ఉందో, పెద్ద ఎత్తున ఈ సమస్య ఉందో, దీన్ని ప్రజల్ని చైతన్యపరిచి తద్వారా సంబంధిత రెవెన్యూ అధికారులు విజ్ఞాపనమిచ్చి ఈ ప్రభుత్వానికి చెంపపెట్టిలో ఉండేలా ఈ ప్రభుత్వ పెద్దలకు ఎప్పటికైనా సరే జ్ఞానం కలిగి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకునే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. మెడికల్ కాలేజీకి ఎందుకు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేకపోతుంది? జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తుందని మీరు భావిస్తున్నారు? అవును, ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజలు ఈ విధంగా ఉవ్వెత్తున వచ్చి తిరుగుతున్నారంటే దాన్ని మీరు అర్థం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 17 కాలేజీలు ఏదైతే ఉన్నాయో 17 కాలేజీలను కూడా మామూలు గవర్నమెంట్ తరఫున చూపించి పేద విద్యార్థులకు విద్యను అందించాలని, పేద విద్యార్థులకు డొనేషన్స్ కట్టకుండా, డొనేషన్ లేకుండా మెడిసిన్ చేసి వాళ్ళు పేదలకి ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క కాలేజ్ ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమం స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే హాస్పిటల్స్ వచ్చాయో ఈ హాస్పిటల్స్ మొత్తంలో కూడా ఎవరైతే పేద విద్యార్థులకు ఏవైతే జరుగుతుందో తెలిసిన తర్వాత అప్పటికే 7 ప్రైవేట్ కాలేజీలు కూడా కంప్లీట్ అయిపోయాయి. అయినప్పుడు కూడా అవన్నీ గవర్నమెంట్ సొమ్ము, గవర్నమెంట్ ల్యాండ్లు, గవర్నమెంట్ బిల్డింగ్స్ అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఉద్దేశం ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీన్ని ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకి, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ సొంత వ్యక్తులకి లబ్ధి చేకూర్చి వాళ్ళు రాబోయే రోజుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ప్రైవేటీకరణ చేసేసి ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. చాలా అన్యాయం. కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అడ్డుకునే 100%గా వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ
జగన్మోహన్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతిదీ అడ్డుకొని అది ప్రైవేటీకరణ కాకుండా ఆపే బాధ్యతను వైఎస్ఆర్ ప్రభుత్వం నెత్తి మీద తీసుకుంది. మేమందరం కూడా ఎటువంటి పరిస్థితుల్లో సరే కూటమి ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతం అంటేనే వెనుకబడుతూ మీకు ఉంటుంది. అలాగే ప్రజలు కూడా పేదవారు ఉంటారు. వాళ్ళకి ఆధునిక వైద్యం, అధునాతన వైద్యం అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వర్క్ చేయడాన్ని ఏ విధంగా పేదవారు, బడుగు బలహీన వర్గాల వారు వైద్య విద్య అనేది అంతరాంగానే చేయాలనేటువంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయంగా కనిపిస్తా ఉంది. ఎక్కడ మెడికల్ కాలేజీలు డెవలప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందో, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకుంటారు. అందువల్ల ఇవన్నీ మర్చిపోవాలి, ఆ ప్రజలు మర్చిపోవాలి. ఈ కాలేజీలు డెవలప్ చేయకూడదు అనేటువంటి ఒక కృత నిశ్చయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. వీళ్ళు పూర్తిగా అభివృద్ధి చేపట్టే వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వినమ పోరాటం కొనసాగుతుందని ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. పేదవారి ఆరోగ్యాన్ని దూరం చేసిన రైతులు కూటమి ప్రభుత్వం చేస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైతే మంచి ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పి ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హరి రైట్ నాయుడు, రైట్, పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన చూస్తూ ఉన్నాం మనం. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలనే డిమాండ్తో చంద్రబాబు సర్కార్పై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ సమర భేరీ మోగిస్తోంది. అవే విజువల్స్ మనం చూస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి 175 నియోజకవర్గాల్లో పరిస్థితిని కూడా మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తాం. తద్వారా ప్రజల మనోభిష్టాన్ని, వాళ్ళు వైద్య విద్య పేదలకు అందాలని ఏ రకంగా కోరుకుంటున్నారో అనేది ప్రభుత్వానికి గట్టిగా వినపడేలా చేస్తున్న వైఎస్ఆర్సీపీ పోరు బాట దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. విజయవాడ వెళ్దాం ఒకసారి. అశోక్, చెప్పండి, అక్కడున్న గోలలో నా మాట వినిపించదు, మీకు అర్థమవుతోంది? యూ కెన్ జస్ట్ స్పీక్ విత్ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తోంది. ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ర్యాలీ చేస్తోంది. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్తో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. సో చెప్పండి, మీరు ఈ కోటి సంతకాల సేకరణ కావచ్చు, రచ్చబండ చాలా దిగ్విజయంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ ర్యాలీల ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తేబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే నిర్మించిన పరిహేరి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10 నుంచి గారా ప్రారంభించిన కోటి సంతకాల కార్యక్రమం ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో ప్రజానికం స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన పరిహేరి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని చెప్పని ఈరోజు ప్రజానికం స్వచ్ఛందంగా ముందుకు సంతకాలు పెడుతున్నారు. ఈరోజు ర్యాలీలు అని చెప్పని ప్రకటిస్తే వేలాదిగా ప్రజానికం తరలి వచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటున్నాం, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని వేలాదిగా ప్రజానికం తరలి వస్తే పోలీసులు వాళ్ళతో సిగ్గు లేకుండా పోలీసులే ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించి ఎక్కడెక్కడ రోప్ పార్టీలు పెట్టి ప్రజానీకం ఆపుచేపించేసి బ్యానర్లు కడితే కార్పొరేషన్ అధికారులు తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్న వాళ్ళలాగా బ్యానర్లు తీసేస్తాం కానివ్వండి. అన్యాయంగా, అక్రమంగా అధికారుల చేతితో ఈరోజు ఈ ర్యాలీని ఆపాలని చూస్తున్నారు. కానీ 100 మంది పర్మిషన్ ఇచ్చారు, 100 మంది అని చెప్పన్నారు, వేలాదిగా జనాభా తరలి వచ్చారు. ఇది చూసైనా కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఎవరు ఎన్ని ఒత్తిడులు చేసినా, ఎవరేం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం గారు పోరాటం చేస్తూ ఉంటాం. అంటే మీరు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడా ప్రతిపక్షంతో పాటు మిగిలిన సంఘాలు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఎందుకు వెనక్కి అడిగేయట్లేదంటున్నారు? ఈరోజు డబ్బుకు అలవాటు పడిపోయి, కమిషన్లకు అలవాటు పడిపోయి, దున్నపోటు మీద వర్షం పడితే ఏదైతే స్పందన ఉన్నదో ఈరోజు ప్రజానికం అన్ని ఇబ్బందులు పడుతున్నా, అన్ని కష్టాలు పడుతున్నా, ఒక పక్క సంక్షేమం లేదు, అభివృద్ధి కార్యక్రమాలు లేదు, సరిగ్గా పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు. అయినా ఈరోజు సిగ్గు లేకుండా ఎన్ని ధర్నాలు చేసినా, ఎంత చెప్పినా దున్నపోతు మీద వర్షం పడే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వాళ్ళకి పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఇంకా 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా పరిపాలన వస్తుంది. తప్పకుండా ప్రజానికం కావాల్సిన ప్రతి పని గారు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతున్న సందర్భంగా చెప్తున్నాం. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏవైతే
పార్టీ చేస్తున్న ఆందోళన అయితే కూడా కొనసాగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి నిలువరించాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఆల్ రైట్ అశోక్.